దివిసీమ నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పెన తెచ్చి ఆ రోజు పడ్డ మనకు ఉప్పు ఇంకా ఉప్పుతో నిండిపోయిన ఈ ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి. జనసేన 2000 తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని జనసేన పెట్టాను. ఈ రోజునున్న ఆడబిడ్డలు ఉన్నారు. 2047కి ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, భారతదేశం సూపర్ పవర్ కావాలని. సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి? దానికి ఖనిజాలు ఏం కావాలి? యువతే ఖనిజం. కలల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి. ఒక అవనిగడ్డ ఎంత గొప్పది అంటే డిఎస్సికి రాష్ట్రం అంతా తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. దాదాపు 28,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వాల. అలాంటి ఇక్కడికి మనం కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్. ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం. మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి. మీ భవిష్యత్తుని కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగాయి. మామూలు మ్యాండేట్ ఇవ్వాల. ప్రజలు ఇచ్చింది. జగన్ ని నమ్మారు అందరూ. ఒక ఛాన్స్ ఇచ్చేశారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? ఈ రోజుకి మనకి తాగునీరు లేదు. దాదాపు మనకి అవనిగడ్డల్లో వెళ్ళి నేను అడుగుతా ఉంటే ఏమొద్దన్నా, మాకు కొంచెం తాగునీరు ఇప్పించన్నా. 50 గ్రామాల్లో తాగునీరు లేదన్నా. చిన్నపాటి లంకలకి మనకి చూస్తే బ్రిడ్జిలు లేవు. చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. రైల్వే లైన్ ఉంది. మన పోర్టుకి అవసరమైంది రైల్వే లైన్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు తప్ప నిజంగా బాధ్యతతోటి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ మనకి రైల్వే లైన్ కావాలి, నిలబడాలి అంటే దమ్మున్న బాలశౌరి గారు ఎలాంటి వ్యక్తి చూశారు నిన్న. జనం కోసం నిలబడే వ్యక్తి, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి. ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే సింగంలా తిరగబడ్డాడు, చిరుతుపుల్లా తిరగబడ్డాడు. కార్యకర్తలకి, జన సైనికులకి బలం ఇచ్చాడు. అలాంటి నాయకునే పెట్టాను మనకి బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా. కొనకళ్ళ నారాయణ గారు ఒక సింగంలా పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో తొడ కొట్టి మరి చొక్కా ఛాతీ పట్టుకొని మరి మనకి కాంగ్రెస్ నాయకుల మీద పోరాడాడు. ఆ రోజున పార్లమెంట్ లో ఆయన మీద దాడి జరిగితే కదిలిపోయాను. దాడి కొనకళ్ళ నారాయణ మీద గారికి జరగల, తెలుగుదేశం నాయకుల మీద జరగల, ఆంధ్రుడి మీద జరిగింది, తెలుగు వాడి మీద జరిగింది. అందుకే వారంటే నాకు అపారమైన గౌరవం, అనలేని వాత్సల్యం, ఎనలేని వాత్సల్యం. వారికి ఒకటే చెప్పా, సార్ మీ మీద పడ్డ దెబ్బ మా అందరి మీద పడ్డ దెబ్బ, తెలుగు జాతి మీద పడ్డ దెబ్బ, ఆంధ్ర జాతి మీద పడ్డ దెబ్బ. మీరు పెద్ద మనసుతోటి ఈ రోజున మనకి బాలశౌరి గారికి ఇచ్చి మీ పెద్ద మనసు చాటుకున్నారు. మేము ఎప్పుడు కూడా మా జన్మలో ఇది మర్చిపోలేం. నేను కూడా చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను, గొడవలు పక్కన, విభేదాలు తర్వాత పక్కన, అందరం కావాల్సింది ఆడపడుచులకి, యువతకి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే ఉద్యోగాలు రావు, మెగా డిఎస్సి రాదు. ఏం చేయాలి? ఒక జనసేన మీద నేను ఆధారపడలా. జనసేనకున్న బలం ఏంటి? కథం తొక్కే వీర మహిళలు ఉన్నారు, పంపుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు ఉన్నారు, పోరాటం శక్తి ఉంది, నాయకులు ఉన్నారు. కానీ నేను 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళి ఒకటే మాట ఇచ్చాను, మనందరం కలిసి వెళ్దాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. దేనికి అంటే ఒకవైపు ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం సూపర్ పవర్ కావాలి అంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మంది. 1 కాదు 2 కాదు. అగ్నికుల క్షత్రియులు, వాడబలిజ, బెస్త, మత్స్యకారులు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి. వారందరికీ అండగా నిలబడాలంటే జట్టీలు కావాలి. కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి కేంద్ర ప్రభుత్వం, మనకి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. వెళ్ళి శాటిలైట్ ని వాడి, డ్రోన్ టెక్నాలజీ వాడి
వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్లి వేటాడేలాగా, మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం, మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జీవో 217 ని అడ్డంగా చించేసింది. దాదాపు 58 లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి విరామ దినంలో 20,000 రూపాయలు మనం ప్రకటించాం.